We should not be ashamed. కాబట్టి మనం స్వార్థ ప్రకటించడానికి ఏమాత్రం సిగ్గుపడకూడదు. Because God appointed us. దేవుడు ఎందుకంటే దేవుడు మనల్ని నియమించాడు. Let us go to the word of God. దేవుని వాక్యంలోకి వెళ్దాం. Today's the theme is ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే truth bombs from Jesus. యేసు వద్ద నుండి సత్యము బాంబు పేల్చబడినట్లుగా పేలుస్తూ ఉండేవాడు. Do you know that? ఆ మాటకు అర్థం ఏమిటో బహుశా మీకు తెలుసా? Jesus sometimes was angry with the disciples. యేసు క్రీస్తు వారు కొన్నిసార్లు శిష్యులతో కోపడేవాడు. That's why he released truth bombs at that time. ఆ సమయాన్ని ఆ శిష్యుల ఎడల సత్యాన్ని బాంబు పేల్చినట్లుగా పేలుస్తూ ఉండేవాడు. Because he could not beat the disciples. That's why he told the bombs. ఎందుకంటే మరి యేసు ప్రభు వారి శిష్యులను ఆయన కొట్టడం అవకాశం లేదు, లేక కొట్టకూడదు, కాబట్టి ఆ యొక్క బాంబు లేక పేల్చడం అనేటటువంటి దానిని ఆ యొక్క పేరును ఉపయోగించాడు. See, when a bomb is going on outside the road, మరి ఈ యొక్క రోడ్డు మీద ఏదైనా ఒక బాంబు పేలుతూ ఉన్నట్లయితే we will be fearful for second or 2 seconds. మరి 1-2 సెకండ్లు మనం భయంతోనే ఉంటాం. Am I right or not? అవునా కాదా చెప్పండి. When Deepavali comes, దీపావళి వచ్చింది అనుకోండి, బాంబులోకి పేలిపోతూ ఉంటాయి. you will think when this Deepavali will go away. మనం అనుకుంటూ ఉంటాం అప్పుడు ఈ దీపావళి పండుగ ఎప్పుడు అయిపోతుందా అని Am I అనుకుంటాం. right or not? అవునా కాదా నేను చెప్పింది. In the same way, అదే మాదిరిగా Jesus also placed truth bombs. మరి యేసు ప్రభు వారు కూడా ఆయన మరి ఈ సత్యమును బాంబు పేల్చినట్లుగా ఆ శిష్యులు ఎట్లా పేల్చేవాడు. Because ఎందుకంటే people saw Jesus differently. ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారిని ఒక వేరే వ్యత్యాసముతో చూసేవారు. Because they expected healing from Jesus. ఎక్కువగా ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారి దగ్గర నుంచి స్వస్థత మాత్రమే కోరుకునేవారు. And some miracles from Jesus. కొన్ని ఆ అద్భుత కార్యాలు లేక సూచక్రియలు జరిగేలాగా మాత్రమే వారు కనిపెట్టేవారు. And some feeding from Jesus. లేక యేసు ప్రభు వారు ఏదో